హాయ్ హలో, నా పేరు జూజిబాబు. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్ 2021. మనకి వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 గురించి తెలుసు. అలాగే దాని అమెండ్మెంట్ 2013 గురించి కూడా తెలుసు. ఇప్పుడు అమెండ్మెంట్ బిల్లు మనకి పార్లమెంట్లో 17 డిసెంబర్ 2021లో ప్రవేశపెట్టారు. అలా ప్రవేశపెట్టిన బిల్లు ఉభయ సభల్లోనూ 5th మార్చ్ ఉభయ సభల్లో పాస్ అయ్యి 5th మార్చ్ 2022లో బయటకు వచ్చింది. ఈ బిల్లులో సైట్స్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ బిల్లులో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది సైట్స్ అనే సబ్జెక్ట్ మీద ఇచ్చారు. సో సైట్స్ అంటే చెప్పాను కదా, కన్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే దీంతోపాటు మరిన్ని ఫ్లోరా అండ్ ఫానా స్పీసీస్ని కన్జర్వేషన్ లిస్టులో చేర్చారు. వీటితో పాటు ఇంకొన్ని స్పీసీస్ని చేర్చారు. ప్రస్తుతం యాక్ట్లో ఉన్న 6 షెడ్యూల్స్ని 4 షెడ్యూల్స్గా కుదించారు. ఇంతకుముందు 6 షెడ్యూల్స్ ఉన్నాయి. అవేంటంటే షెడ్యూల్ 1లో స్పెసిఫికల్లీ ప్రొటెక్టెడ్ ప్లాంట్స్, షెడ్యూల్ 2, 3, 4 and 5లో స్పెసిఫికల్లీ ప్రొటెక్టెడ్ యానిమల్స్, అలాగే షెడ్యూల్ 6లో వెర్మిన్స్. ఈ రకంగా 6 షెడ్యూల్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ వాటిని 4 షెడ్యూల్స్ కింద కుదించారు. సో అవుట్ ఆఫ్ 4 షెడ్యూల్స్ స్పెషల్లీ ప్రొటెక్టెడ్ యానిమల్స్ అగైన్ రెడ్యూస్డ్ టు 2 షెడ్యూల్స్. దే ఆర్ ఒకటి ఏంటంటే గ్రేటర్ ప్రొటెక్షన్ level to certain animals, and రెండోది ఏంటంటే ఇన్సెక్ట్స్ యాజ్ ఎ న్యూ షెడ్యూల్. సో ఆ రకంగా కుదించడం జరిగింది. అండ్ లాస్ట్లీ న్యూ షెడ్యూల్, కొత్త షెడ్యూల్ ఒకటి పెట్టారు. షెడ్యూల్ ఫర్ దేనికోసం అంటే స్పెసిమన్స్ లిస్టెడ్ ఇన్ అండర్ సైట్స్. ఈ సైట్స్ అనే కన్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫర్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా ఉంది కదా, దానిలో కొత్తగా ఈ సైట్స్ అనేది యాడ్ చేయటం జరిగింది. సో పాయింట్ నెంబర్ 5 ఏంటంటే మనకి కీ పాయింట్స్ 10 ఉన్నాయి. దానిలో పాయింట్ నెంబర్ 5 ఏంటంటే ఆబ్లిగేషన్ అండర్ సైట్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఆటోమేటికల్లీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ ఏం చేసిందంటే సైట్స్ లిస్టులో ఉన్నటువంటి
స్పెసిమెన్స్ని విషయంలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కొరకు ట్రేడింగ్ లైసెన్సులు ఇస్తుంది. ఈ సైట్స్ లిస్ట్లో ఉన్నటువంటి స్పెసిమెన్స్కి ఐడెంటిఫికేషన్ మార్క్స్ కొరకు కూడా ఏర్పాటు చేస్తుంది. పాయింట్ నెంబర్ 6 ఏంటంటే ఇన్వేజివ్ ఎలియన్ స్పీసీస్ అంటే ఈ బిల్లు ప్రకారం ఇతర కంట్రీస్ నుంచి ట్రేడ్ అయ్యి మన దేశంలోకి వచ్చినటువంటి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ స్పెసిమెన్స్ కానీ అనగా నాట్ నేటివ్ టు ఇండియా బయట దేశాలవి లోపలికి రావడం కానీ మన దేశం నుంచి బయటికి వేరే దేశాలకు వెళ్తున్న విషయంలో వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. పాయింట్ నెంబర్ 7 ఏంటంటే కంట్రోల్ ఆఫ్ శాంక్చురీస్. ఆల్రెడీ శాంక్చురీస్ ఉన్న ప్రాంతాల్లోకి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వన్యమృగాలు శాంక్చురీస్ నుంచి బయటికి గ్రామాల్లోకి వెళ్తుంటే అప్పుడు డిస్ట్రిక్ట్ వైల్డ్ లైఫ్ వార్డెన్ మేనేజ్మెంట్ ప్లాన్లు తయారు చేసి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి పంపించాలి. అలా వాటిని కంట్రోల్ చేసే మేనేజ్మెంట్ ప్లాన్స్ని డిస్ట్రిక్ట్ వైల్డ్ లైఫ్ వార్డెన్ తయారు చేయాలి. అలాగే ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్లో గల షెడ్యూల్ ఏరియాస్లోని గల ఫ్లోరా అండ్ ఫానా కోసం మేనేజ్మెంట్ ప్లాన్స్ కూడా తయారు చేయాల్సి ఉంటుంది. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ చేయాల్సింది. అలాగే పాయింట్ నెంబర్ 8లో ఏం చెప్తుందంటే కన్జర్వేషన్ రిజర్వ్. ఈ బిల్లు ప్రకారం శాంక్చురీస్ మరియు నేషనల్ పార్క్స్కి ఆనుకుని ఉన్న ఏరియాస్ను కన్జర్వేషన్ రిజర్వ్ ఏరియాస్గా స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేయొచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ బిల్లులోని పవర్స్ను ఉపయోగించి కన్జర్వేషన్ రిజర్వ్స్ని ప్రకటించవచ్చు. పాయింట్ నెంబర్ 9 ఏం చెప్తుందంటే సరెండరింగ్ ఆఫ్ క్యాప్టివ్ యానిమల్స్. అంటే ఎవరైనా వ్యక్తి వన్యమృగాలను కానీ వాటి ట్రోఫీలను కానీ లేదా యానిమల్ ఆర్టికల్స్ని కానీ అక్రమంగా కలిగి ఉంటే వాటిని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి సరెండర్ చేయాలి. అలా సరెండర్ చేసిన వాటికి నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వదు. వాటిని గవర్నమెంట్ ప్రాపర్టీగా పరిగణించబడుతుంది. సో 10th పాయింట్ ఏంటంటే పెనాల్టీస్. ఈ పెనాల్టీస్ ఏంటంటే ఈ బిల్లు ప్రకారం ఎవరైనా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నిబంధనల్ని అతిక్రమిస్తే, ఈ కొత్తగా వచ్చిన బిల్లు ప్రకారం నిబంధనల్ని అతిక్రమిస్తే పెనాల్టీస్ ఓల్డ్ పెనాల్టీ స్థానంలో కొత్త పెనాల్టీస్ని అమల్లో చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ పెనాల్టీస్ ఎలా ఉంటాయంటే జనరల్ వైలేషన్స్కి అంటే 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్లో జనరల్ వైలేషన్స్కి 25,000 రూపాయలు ఫైన్ ఉంటే కొత్తగా వచ్చిన అమెండ్మెంట్ బిల్లో 2021లో వచ్చిన బిల్లో అది 25,000 నుంచి 1,00,000 రూపీస్కి పనిష్మెంట్ చేశారు. అలాగే బి ఏంటంటే స్పెసిఫికల్లీ ప్రొటెక్టెడ్ యానిమల్స్. వాటి విషయంలో 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్లో
ఫైన్ ఎంత ఉండేదంటే 10,000 ఉండేది. ఇప్పుడు దాన్ని 2021 బిల్లో దాన్ని అట్లీస్ట్ 25,000గా చేయటం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, 2021 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్ గురించి చాలామందికి తెలియదు. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మరింత అవగాహనని ప్రజల్లో పెంపొందించమని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. మరొక సబ్జెక్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డౌట్స్ నేను క్లారిఫై చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్.